డీటెయిల్స్ చూస్తే ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రేపు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. నిన్న గవర్నర్తో సీఎం సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఆయన బడ్జెట్ సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పులుండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అధిష్టానంతో కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ చర్చలు జరిపారని సమాచారం. రేపు ఢిల్లీలో ఫైనల్ లిస్ట్ పై కసరత్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సైతం చేసే అవకాశం ఉందని, అందుకే రేవంత్ రాజ్భవన్ లో గవర్నర్ కలిశారని సైతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొత్తగా జరిగే కేబినెట్ విస్తరణలో 6 కొత్త వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో 2 బీసీ, 2 ఓసీ, 1 మైనారిటీ, 1 ఎస్టీకి మంత్రి పదవి దక్కనుందనే సమాచారం అందుతోంది. ఇక మరోవైపు ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. కేబినెట్ విస్తరణకు సంబంధించి రేపు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, కేబినెట్ విస్తరణకు సంబంధించి మరోసారి అధిష్టానంతో చర్చలకు సంబంధించి సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు ఓవరాల్ గా వారి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. కేబినెట్ విస్తరణకి ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయిందని చెప్పాలి. 4వ తేదీన కేబినెట్ విస్తరణ చేస్తారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 4వ తేదీన జరిగేటటువంటి కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశంలోనే ప్రధానంగా నిన్న గవర్నర్ తో దాదాపు 2 గంటల పాటు కూడా సమావేశం కొనసాగడం జరిగింది. ఆ సమావేశంలో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కేబినెట్ కి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ ని రెడీ చేసేందుకే రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు. ఇప్పటికే గతంలో వారం రోజుల క్రితం 4-5 రోజుల పాటు ఢిల్లీలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా అక్కడ చర్చించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న గవర్నర్ తో భేటీ అయిన తర్వాత మంత్రివర్గ పైన ఒక క్లారిటీ రావడం జరిగింది. దీంతో రేపు ఢిల్లీ వెళ్లేటటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో కేబినెట్ లోకి తీసుకోవాల్సినటువంటి 6 పేర్లను దాదాపు ఇప్పటికే ఫైనల్ అయ్యి ఆ 6 పేర్లను రేపు ఢిల్లీ కేంద్రంగా అగ్ర నేతలతో భేటీ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ను రెడీ చేసి జూన్ 4వ తేదీన జరిగేటటువంటి కేబినెట్ విస్తరణలో 6 పేర్లను చేర్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వైపు రేవంత్ రెడ్డితో పాటు ఈ రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఢిల్లీ వెళ్లి రేపు ఫైనల్ లిస్ట్ రెడీ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. అండ్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నాగేంద్ర, కొత్త వారికి 6 అంటున్నారు. ఏ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఈ కేబినెట్ విస్తరణ జరగబోతుందని చెప్పాలి. ముఖ్యంగా 6 కేబినెట్ లోకి వచ్చేటటువంటి నేతలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పార్టీ క్లారిటీ ఉంది. దాంట్లో ప్రధానంగా బీసీలకు సంబంధించి ఒక 2 కేబినెట్ లోకి తీసుకోవాలి. అదేవిధంగా మైనార్టీకి, అదేవిధంగా ఎస్టీ, ఈ 2 సామాజిక వర్గాల నుంచి కూడా ఒక్కొక్కరికి కేబినెట్ లో అవకాశం కల్పించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు ఓసీకి 2 మొత్తం ఓవరాల్ గా ఈ 4 సామాజిక వర్గాల నుంచి 6 కేబినెట్ లో తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఆ 6 కూడా ప్రధానంగా మక్కలకు సంబంధించినటువంటి ముదిరా సామాజిక వర్గం సంబంధించినటువంటి వాకిటి శ్రీహరితో పాటు మరొక వైపు సుధీర్ రెడ్డి, మరొక వైపు ఇతర రాజగోపాల్ రెడ్డి గాని, అదేవిధంగా మరొక వైపు టీజేఎస్ సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి కోదండరామ్ కూడా ప్రస్తుతం కేబినెట్ లో అవకాశం కల్పిస్తారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు రాజగోపాల్ రెడ్డి కానీ ఇద్దరిలో ఎవరెవరికి అవకాశం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మైనార్టీ కోటాలో తీసుకుంటే మాత్రం సభ్యురాలకు ఇస్తారా లేక మరో నేతకి ఇస్తారా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. దీంతో పాటు మరొకవైపు మరికొంతమంది నేతలు కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ సంబంధించి రేపు ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.